ఎంతో కృపామయుడైన యేసు నామంలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరగ ధ్యానంలో అమూల్యమైనటువంటి తలంపుల్ని మనం ధ్యానించుకుందామండి. ప్రభు మనకి చాలా విలువైన తలంపుల్ని ఇచ్చాడు. ఒకప్పుడు మనం తెలుసుకున్నటువంటి సత్యాల్ని మరి మరి మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం. నువ్వు ఆహారం తీసుకున్నట్లు ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి. నువ్వు నీళ్లు తాగునట్లు ప్రతిరోజు ప్రార్థనలో దేవునితో మాట్లాడాలి. నువ్వు బంగారం ధనము దాచుకున్నట్లు పరిశుద్ధతను కాపాడుకోవాలి అని భక్తుడు చెప్పాడండి. అలసే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం, చచ్చేంత వరకు బతికితే అది జీవితం, చచ్చినా కూడా బ్రతికితే అది నిత్య జీవం. అది దేవునితోనే సాధ్యం కదా. మనిషికి అలసట వస్తే కునుకు తీస్తే సరిపోతుంది, కానీ మనసుకు అలసట వస్తే మరి దేవునితో ముచ్చటిస్తే కాసేపు, లేక ఆత్మీయులతో ముచ్చటిస్తే మనకు చక్కటి మనశ్శాంతి దొరుకుతుంది. ఎదుగుతున్న వాడికి చెయ్యి అందించు, అప్పుడే నీ ఎదుగుదలకు ఇంకొకరు సహాయం చేస్తారు. మంచి మనసున్న వారికి భగవంతుడు 1000 కష్టాలు కల్పించినా దానికి 2 రెట్టింపు సంతోషాలను ఆయన దాచిపెట్టి అనుగ్రహిస్తాడు కదా. ఇతరుల కష్టాలను తీర్చగలిగే స్తోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసుంటే చాలు. కష్టాల్లో ఉన్న వారికి నిజంగా నువ్వే ఆప్తుడు అవుతావు. నిజాయితీ అనేది ఇతరులు గమనిస్తున్నప్పుడు మీరు కనపరిచే ప్రవర్తన కాదు, కానీ మీలో మీరు ఉండే విధానం. అది మన మనస్తత్వంలో ఉండేటువంటి రిఫైన్మెంట్. అది దేవుని యొక్క జ్ఞాన వివేకాలతోటే లభ్యమవుతుంది. మన జీవితంలో మనం తెలిసి చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా? మనమంటే లెక్కలేని వారిని మనం లెక్కలేనంతగా ఇష్టపడి టైంను వ్యర్థం చేసుకోవడం. నో హెల్దీ క్రిస్టియన్ ఎవర్ చూసెస్ సఫరింగ్, హీ చూసెస్ గాడ్స్ విల్ యాజ్ జీసస్ డిడ్, వెదర్ ఇట్ మీన్స్ సఫరింగ్ ఆర్ నాట్. మరి ఆస్వాల్డ్ చాంబర్స్ అని చెప్పాడు. మరి మంచి ఆరోగ్యకరమైనటువంటి క్రైస్తవుడు అంటే ఆత్మీయంగా పరిణతి పొందిన క్రైస్తవుడు మరి శ్రమలను ఎప్పుడు కోరుకుంటాడు. ఎవర్ చూసెస్ సఫరింగ్ ఎందుకంటే దేవుని చిత్తంలో క్రీస్తు ఎలా శ్రమపడ్డాడో మనం కూడా సఫరింగ్లో పాలు పొందితే గొప్ప అనుభవం మనకి ఎదురవుతుంది. అయితే ఇది ఎప్పుడు తెలిసిన మాటే. డబ్బుతో మంచం కొనవచ్చు కానీ నిద్ర కొనలేం, డబ్బుతో మందు కొనవచ్చు కానీ ఆరోగ్యం కొనలేం, డబ్బుతో ఇల్లు కొనవచ్చు కానీ శాంతిని కొనలేం, డబ్బుతో గడియారం కొనవచ్చు కానీ సమయాన్ని కొనలేం, డబ్బుతో పుస్తకాలు కొనవచ్చు కానీ జ్ఞానాన్ని కొనలేం, రక్తాన్ని కొనవచ్చు కానీ జీవాన్ని కొనలేం, డబ్బుతో వాహనాన్ని కొనవచ్చు కానీ ప్రమాదాలను తప్పించే మార్గం కొనలేం, మరి డబ్బుతో పదవి కొనవచ్చు కానీ గౌరవ ప్రతిష్టలు కొనలేం, డబ్బుతో సిలువను కొనవచ్చు కానీ క్రీస్తుని రక్షణని కొనలేం, డబ్బుతో బైబిల్ని కొనవచ్చు కానీ పరలోకాన్ని కొనలేం. ఇలాంటివన్నీ దేవునితో మాత్రమే సాధ్యం కనుక అందుకే ప్రయాసపడే భారం మోసుకున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేస్తాను అని చెప్పారు. ఇది నా క్లుప్తంగా ఒక భక్తుని జీవిత చరిత్రను చెప్పాలని కోరుకుంటున్నానండి. అప్పుడప్పుడు వారంకి ఒకసారి చెప్పాలని ఆశ. ఇది జాన్ వెస్లీ జీవితం. పరిచర్య మెథడిస్ట్ చర్చి ఉజ్జీవ సంఘ స్థాపన. లూకా 22:14 తండ్రి, నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. గొప్ప సంఘ సంస్కరణల మరి చివరి జీవితాల్లో తండ్రి లేక మరి తల్లి మరి ప్రత్యేక భక్తుల ప్రార్థన నడిపింపు హెచ్చరిక ద్వారా గొప్ప దైవజనులు కాగలిగారు. ఇంగ్లాండును ఉద్యోగపరిచిన గొప్ప విశ్వాసవీరుడే. ఇంగ్లాండ్ దేశం నాకు గొప్ప అపుస్తులపై మరి ఉజ్జీవ అగ్నిని వెలిగించిన వాడుగా నిలిచాడు. పవిత్ర హృదయంలో మరి విశ్వాసంతో ప్రార్థన చేయగలిగాడు. తల్లి సూజన్నా వెస్లీ ప్రతి బిడ్డ కోసం 1 గంట ప్రార్థించగా వారిలో జాన్ వెస్లీ ఉద్యోగ ప్రసంగికుడై, చార్లెస్ వెస్లీ గొప్ప గాయకుడుగా, బ్రదర్స్ ఇద్దరు కూడా తీర్చిదిద్దబడ్డారు, గొప్ప గుర్తింపు పొందారు. గొప్ప విద్యావంతుడుగా మరి బాల్యం నుండి సేవ దృక్పథంతో కొనసాగిన విశ్వాసి అనేక భాషల్లో ప్రావీణ్యత పొందాడు. నాటి నుండి నేటి వరకు ఈ గొప్ప భక్తుని జీవితం తెలియని క్రైస్తవులు లేరు. ప్రతి తరంలో తలంచుకోగల గొప్ప ఉజ్జీవ చైతన్యం కలిగించిన బూదిగంత విశ్వాస వీరుడే జాన్ వెస్లీ. జాన్ వెస్లీ 1703 జూన్ 17వ శామ్యుల్ వెస్లీ, సుజనా వెస్లీ అనే దంపతులకు, భక్తిగా దంపతులకు అసలు ఎలా కనిందోనండి. 19 మంది బిడ్డలటండి. ఇదైనా 15వ వార్డంట. 19 మందిలో 10 మంది మాత్రమే బతికారట. వారిలో జాన్ వెస్లీ ఒకడు. వెస్లీ కూడా తన 6వ సంవత్సరంలోనే భయంకరమైన అగ్ని ప్రమాదంలో మరణించవలసి ఉండేది, కానీ అతని కొరకు గొప్ప ఉద్దేశం కలిగిన దేవుని కృప అతన్ని కాపాడింది. అయితే
వెస్లీ తండ్రి బోధకుడు. చిన్న వయసులోనే తన బిడ్డలను దేవుని భక్తుల్లో పెంచిన స్త్రీ తల్లి. వెస్లీ దేవుని భయభక్తులు ఎందునో జ్ఞానమందు పెరుగుచూ మరి 15వ సంవత్సరంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చేరి విద్యాభ్యాసం నందు ముందుకు సాగిపోయాడు. 23వ సంవత్సరానికల్లా ఎంఏ ముగించడమే కాక లాటిన్, గ్రీకు, హెబ్రీ, ఫ్రెంచి భాషల్లో ఆరితేరాడు. వెస్లీ తల్లిదండ్రులకు ఇతనికి సేవకు ప్రత్యేకించారు. వ్యక్తిగతంగా వెస్లీ అపవిత్ర కార్యాలకు చోటివ్వలేదు. తన పరిశుద్ధుడనే అభిప్రాయం కలిగి ఉన్నాడు. అయితే తన తండ్రి పాస్టర్ అయినందున తాను కూడా తండ్రి సేవలో కొనసాగాలని జాన్ వెస్లీ తాను సేవకు సమర్పించుకున్నాడు. ఉదయము సాయంకాలం క్రమంగా బైబిల్ చదువుకుంటా చర్చికి వెళ్ళుట తన భక్తిని ఆధారం అనుకునేవాడు. వ్యభిచారము, దొంగతనం మొదలగు అసహ్యకరమైన పాపములకు తాను ఎప్పుడూ చోటివ్వలేదు. కాబట్టి తాను మంచివాడిని అనిపించుకునేవాడు. కానీ తన స్వనీతి, గర్వము, అవిశ్వాసం ఉన్నవి రక్షణకు అడ్డుగా ఉన్నవని అతడు గ్రహించలేకపోయాడు. థామస్ ఏ క్యాంపెన్ రాసిన క్రీస్తు అనుకరణ అన్న పుస్తకం చదివిన తర్వాత, నేను కూడా చదివానండి ఆ బుక్, చాలా మంచి థాట్స్ ఉంటాయి. తర్వాత వెస్లీకి తన అభిప్రాయాన్ని మార్చుకొని బాహ్య శుద్ధి కంటే అంతఃశుద్ధి ముఖ్యమని, నిజమైన భక్తి బహిరంగ క్రియలను చేయట్లో కాదు కానీ అంతరంగంలో ఉండవలసిన గ్రహించి దేవుని ముందు తన నీతి క్రియలు మురుగుగుడ్డలుగా ఉంటాయని గుర్తించాడు. ఆయనను ఇంకనూ లోతైన రక్షణానుభవం పొందినవాడిగానే ఉన్నవాడు గనుక అతని పరిచర్యలో ఆత్మలు రక్షించబట్ట చూడలేకపోయాడు. అందుకనే చాలామంది క్రైస్తవులు ఇలాగే ఉన్నారండి. రక్షణ స్థిరత కావాలి, లోతైన భక్తి కావాలి, రోజు ప్రార్థనలో ఎదగాలి, ఆత్మలో దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. కానీ 1735 అక్టోబర్ 19 తేదీన జాన్ వెస్లీ తన సహోదరుడైన చార్లెస్ వెస్లీ ఓడలో అమెరికాకు మిషనరీగా ప్రయాణం అయ్యారు. ఆ ఓడలో భక్తిపరులైన మెరీవియన్లు కొందరుండరు. వారిలో ఒకరైన పీటర్ బోలర్ గారు జాన్ వెస్లీకి ఓడలో పరిచయం అయ్యారు. అప్పుడు ఆయన, "నువ్వు రక్షించబడితివా?" అని అడిగినప్పుడు ఆశ్చర్యపడిన వెస్లీ, "నేను చిన్న వయసు నుంచి పరిశుద్ధంగానే ఉన్నాను, దేవుని సేవకు అర్పించుకున్నాను" అని చెప్పాడు. రక్షణ క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా వ్యక్తిగతంగా సంపాదించుకోవాలి, మంచిగా బ్రతుకుట వలన వచ్చినది కాదు ఆయన తెలియచేశాడు. యేసుక్రీస్తు లోకరక్షకుడిని ఎరుగుట కాదు కానీ యేసుక్రీస్తుని రక్షకుని అయ్యాడా, సొంత రక్షకుడు అయ్యాడా అన్న ప్రశ్న మరొకసారి వేశాడు. రెడ్ ఇండియన్లు రక్షించుటకు నేను అమెరికా వెళ్తున్నా అని చెప్పినాడు. అయ్యో, నన్ను ఎవరు రక్షింపగలరు? విశ్వాసం లేని నా దుష్ట జీవితం నుండి నన్నెవరు విడిపించగలరని పశ్చాత్తాపడి లోతైన రక్షణానుభవం 1838 మే 24వ తేదీన రక్షణ స్థిరత పొందాడు జాన్ వెస్లీ. తర్వాత ఆయన ఎక్కువ ప్రార్థనలో గడుపుచూ ఆత్మరక్షణార్థమై భారము పొంది సేవ చేస్తూ ఉండేవాడు. ఆత్మల భారము మరి జాన్ వెస్లీ మరి ఆత్మల భారం అధికంగా ఉండేదట. అయితే ప్రార్థనలో సమయం గడపటం వలన ఆయన సంపూర్ణముగా దేవునికి సమర్పించుకొని దేవుని కొరకు మరి ఎక్కువ సమయం వెచ్చించుతూ మరి ప్రార్థన యందు, వాక్యమందు, మరి సహవాసమందు ఎడతెగక ఉండాలన్న వాక్యాన్ని పాటిస్తూ ఆయన మరి అందరితో కలిసి మరి తన యొక్క చుట్టూ వారి ఉన్న వారందరి యొక్క ప్రభువా మరి మంచి మంచి ప్రార్థనాత్మతో అప్పుడు ఆసక్తితో ఆయన పాపక్షమాపణ గురించి వీటిలో ఆ పాపక్షమాపణ అనుభవంతో ఆయన మరి ముందుకు సాగిపోతూ మరి ప్రార్థనలో అధిక సమయం గడపటం వలన సంపూర్ణంగా రక్షించబడను. సేవలో ఆశీర్వాదం ప్రారంభమైంది. ప్రతిదినము ఉదయం 4 గంటలకు లేచి ప్రార్థించేవాడు. వీధుల్లోకి వెళ్ళి ప్రసంగించుండగా అనేక వందల మంది పశ్చాత్తాపడి ప్రభువైపు తిరుగుచుండేరి. కొండ పోతగా వర్షం కురుస్తున్నను లండన్ వీధుల్లో 2-3 గంటల సేపు ప్రసంగించిన అనుభవంలో ప్రజలు కిక్కిరిసిపోయే ఉండేవాళ్ళట, తడిచిపోయేవారట. ఆసక్తితో దేవుని వాక్యం వినేవారట. పశ్చాత్తాపము, మారు మనసు, పాపక్షమాపణ గురించి నొక్కి చెప్పి అతని బోధను ఇష్టపడని క్రైస్తవ దేవాలయంలో ఆయన ఆస్వాదించలేకపోయినా
జాన్ వెస్లీ గుర్రంపై ప్రయాణం చేయుచు వీధుల్లో ప్రసంగించుచు బలమైన వర్తమానములు కాక వీటి ద్వారానే కాక అనేక బండ హృదయములు పగలగొట్టేవాడట. మరి ఆ జల్లు పశ్చాత్తాపడి పరివర్తన చెందేవాళ్ళట. వెస్లీ చాలా కట్టుదిట్టములు క్రమశిక్షణ కలిగేవాడు. వెస్లీ పరిచర్య అంతకంతకు విస్తరించి ఇంగ్లాండ్ దేశంలో ఉజ్జీవ జ్వాల రగులుకుందాం. ఆయన సహోదరుడైన చార్లెస్ వెస్లీ మరి జాన్ వెస్లీకి తోడుగా ఉంటూ తన మధురమైన సంగీతం ద్వారా చాలా పాటలు ఆయన పాడుతూ ఉంటామండి. హృదయాలను స్పందింపజేసే భావయుక్తమైన పాటలతో అనేకుల పశ్చాత్తాపంలో నడిపించేవాడు బ్రదర్ కూడా. లోకమే నా సేవా స్థలం అనుచు అనేక స్థలాల్లో ప్రయాణం చేయుచు అనేక పట్టణాల్లో గ్రామాల్లో రాత్రనగా పగలనక ప్రసంగించుచు ఆయన ప్రసంగంలో బాణముల వలె మరి మనుషుల హృదయాలకు దూసుకుపోస్తూ పశ్చాత్తాపం కలిగించేవట. ఆయన కుటుంబంలో అనేకులు కిందపడి దొర్లుచు వారి పాపం ఒప్పుకొంచు కన్నీటితో ప్రార్థించుతూ విడుదల పొందేవాళ్ళట. ఆయన చాలా కఠినట్టుగా క్రమశిక్షణ కోరువాడుగా అయినప్పటికీ ఆయనలో ఉన్న సహనము దీనత్వము అనేక ఆత్మను సంపాదించడానికి సహాయపడింది. ఆయన ఇంగ్లాండ్లో మాత్రమే కాక ఐర్లాండు, అమెరికా, కెనడా మొదలగు దేశాల్లో కూడా సేవ ప్రారంభించాడు. మెథడిస్ట్ సంఘ స్థాపకుడు ఆయనే. ఆయన ప్రతి మైలు ప్రయాణం వెనుక ప్రతి ప్రసంగం వెనుక ప్రార్థన ఉండేది. ప్రసంగంలోని ప్రతి మాట వెనుక కన్నీరు ఉండేది. అందువలన కఠిన హృదయములు వీధి కూటాల్లో కూడా పశ్చాత్తాపడి కన్నీటితో సిలువను వెతికి రక్షించబడేవారు. మరి జాన్ వెస్లీ ధనాపేక్షకు ఎట్టి చావు ఇచ్చేవాడు కాదు. మరి డబ్బు మాత్రం నేను దాన్ని బిడ్డతో సమానంగా ఎంచుకుంటాను, నేను అది ఆశించను అనేవాడట. దాని కొరకు నేను ప్రయాసపడను అంటుండేవాడు. అలాగే తన జీవిత దినాల్లో దేవుని పరిచర్యకు ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది, కానీ డబ్బు దాచుకుంటూ ప్రయత్నించలేదు. అలాగే ఆయన మరణించినప్పుడు కూడా ఆయన సురుగులో కొంత చిల్లర మాత్రమే ఉందట. ఆస్తి లేకపోవడం కనుగొన్నారు. జాన్ వెస్లీ సంవత్సరంలో 30 పౌండ్లు సంపాదించినప్పుడు 28 పౌండ్లు ఖర్చు చేసేసుకొని కష్టంలో ఉన్న వారికి మిగిలిన 2 పౌండ్లు ఇచ్చేవాడట. తద్వారా మరుసటి సంవత్సరము అతని ఆదాయము 60 పౌండ్లు అయినప్పుడు 28 పౌండ్లు ఖర్చు పెట్టుకుని మిగిలిన దేవుని కొరకు పేదల కొరకు వాడేవాడట. మరుసటి సంవత్సరం 90 పౌండ్లు సంపాదించినప్పుడు 28 పౌండ్లు మాత్రమే తన కొరకు వెచ్చించుకొని మిగిలినంతా ఆయన నామమున పేదలకు ఇచ్చేవాడట. 4వ సంవత్సరం అతనికి ఆదాయం 120 పౌండ్లు అయినప్పుడు కూడా తన ఖర్చుకు ఎప్పటిలాగానే 28 పౌండ్లే ఉంచుకొని మిగిలిన దేవుని కొరకు వాడేవాడట. తన ఆడంబరముల కోసం ఎప్పుడు వినియోగించక తన జీవిత స్థాయిని పెంచుకొనక ప్రయాసపడక తన సంపాదనతోటే దేవుని మహిమపరిచేవాడు. వీలైనంత వరకు ఆదా చేసినంత దేవుని కోసం ఖర్చు పెట్టు అనేవాడు. జాన్ వెస్లీ తన సేవలో 36వ సంవత్సరం వరకు మరి 2,250,000 మైళ్ళ దూరాన్ని గుర్రంపై ప్రయాణించి మరి 40,000 ప్రసంగాలు చేసేటట్టండి. ఎంత గొప్ప ప్రసంగాలండి. అనేకసార్లు ఆయన మీటింగుల్లో 20,000 మంది జనం ఉండేవాళ్ళట. ఆయన తన సేవా జీవితము 40 సంవత్సరములు సేవలో ప్రయాణించిన దూరము సరాసరి లెక్క చొప్పున రోజుకు 20 మైళ్ళ చొప్పున సంవత్సరానికి 8,000 మైళ్ళు 5,000 సార్లు ప్రసంగించేవాడట. సువార్త మరి సేవకై $30,000 తన సొంత ఉండి వాడేటట. ఇతని 10 భాషలు నేర్చుకున్నాడు. 10 భాషలటండి. ప్రతిరోజు 4 గంటలకు లేచి ప్రార్థించి 7 గంటలకల్లా ప్రసంగం మొదలుపెట్టేవాడు. ప్రభువా, నీ కొరకు కాలిపోని కానీ తుప్పు పట్టనివ్వకు, నిష్ప్రయోజనమైన జీవితం జీవింపనేయవద్దు అని మాటికి ప్రార్థించేవాడు. తన 83వ సంవత్సరంలో మరి దినమునకు 15 గంటలు కంటే ఎక్కువ వ్రాయలేకపోతేనే అని చింతించేవాడట. తన 86వ ఏట దినమునకు 2 సార్ల కంటే ఎక్కువ ప్రసంగం చేయలేకపోతేనే అని సిగ్గుపడ్డాడట. 86వ ఏట ఉదయం 5:30 గంటలకు పడుకోవాలన్న ఆశ కలుగుతుందని బాధపడి తన డైరీలో రాసుకున్నాడు. చివరికి జాన్ వెస్లీ రష్యాలో సేవ చేస్తూ ఉండగా తీవ్రమైన జ్వరం వలన 1791 మార్చి 2వ తేదీన 88 సంవత్సరమున ప్రభువును నిద్రించాడు. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు అనేది ఈ కలవరి యోధుని చివరి మాటలు. ప్రభు మనకు తోడుగా ఉన్నాడనే మాట చెప్పాడటండి. 1791 మార్చి 9వ తేదీన జాన్ వెస్లీ మృతదేహాన్ని సమాధి చేశారు. అతని లోకంలో వదిలి వెళ్ళిన మంచి పుస్తకాలు కొన్ని వాడకం వల్ల బాగా నలిగిపోయినట్టుగా పాస్టర్ మరి గౌను గిట్టిన వారి వివిధ మరి విమర్శల మూలంగాన మసిబారిపోయిన పేరు ప్రఖ్యాతులు అతను మరొక దాన్ని కూడా వెనుక విడిచి వెళ్ళాడు. పునాదుల వరకు కదిలిపోయిన ఇంగ్లాండ్ దేశము శాశ్వతమైన జాగృతమైన ఆధ్యాత్మిక
జీవంతో పులకరింతలతో మరి క్రైస్తవ సంఘము విస్తారంగా అపుస్తలిక దృష్టి వరాలు కలిగిన వ్యక్తి వెస్లీ. అన్నిటికంటే ముఖ్యంగా నిత్యత్వపు దృక్పథంతో అతను జీవించాడు. కాలం కొంచెమేననే ఆలోచన, చేయవలసిన పని ఎంతో ఉన్నదని ఆవేదన, చేయాలన్న ఆవేశం అతడు కథం తొక్కుతూ, బోధిస్తూ, బ్రతిమలాడుతూ, హెచ్చరిస్తూ, దారి చూపుతూ కదిలాడు. విశ్వాసంలోనూ విజ్ఞాపనలోనూ మహావీరుడు వెస్లీ. అనేక మారు దయ్యాలు పట్టిన వాళ్ళని అతని దగ్గర తెస్తే అతని ప్రార్థనకు జవాబుగా దయ్యాలు పారిపోయాయి. దయ్యాలు వెళ్ళటమే కాదు, రోగులు స్వస్థపడ్డారు. వెస్లీ ఉపన్యసిస్తుంటే శ్రోతల మీదకి దైవభక్తి దిగి వచ్చేది. పరిశుద్ధాత్మ శక్తి కిందికి దిగి వందల మంది వచ్చేవారు. ప్రార్థనకు జవాబుగా వారి దేహాలకు, ఆత్మలకు స్వస్థత కలిగేది. దైవశక్తికి లోనై కేకలు పెడుతూ వారిని చూసి వైద్యుడు అభ్యంతరం కలిగింది. అది జాన్ వెస్లీ మాట్లాడుతున్న మీటింగ్కి వచ్చాడు. అతను తెలిసిన ఒక ఆమె దైవభక్తికి లోనైంది. పెద్ద పెద్ద మరి చెమట బిందువులు ఆమె ముఖం మీద పడ్డాయి. ఆమె ఎముకలన్నీ వణికాయి. ఆమె దేహము ఆత్మస్వస్థత పొందినప్పుడు ఆ క్షణంలో ఆ వైద్యుడు దేవుని హస్తాన్ని గుర్తించాడు. మరొకసారి వెస్లీ సువార్త యాత్రలు అనుకోకుండా మరి ఒక క్షణం మరి అనుకోకుండా అతని గుర్రం కాలు బెణికిందంట. ఆదుకునే అక్కడ ఎవరు లేరు. అప్పుడు గుర్రం దిగి ప్రార్థించగా కాలు మామూలుగా అయిపోయిందట. పశ్చాత్తాపంతో దేవునితో సమాధానపడవలసిందని, లేకుంటే శాశ్వతం నరకము తప్పదని వెస్లీ అందరికీ బ్రతులాడేవాడు. పాప విముక్తి కొరకు అందరిని అబద్ధపు ఆశలు పెట్టుకున్న వారికి అతని సూటైన వాక్యబోధ మామూలుగా వారి మత ముసుగులు తొలగిపోయాయి. పాపుల్ని వెనుకబడిన వారిని హెచ్చరించేవాడు. క్రీస్తు ఎదుట తీర్పులో నిలబడవలసి ఉంటుందని ప్రతి ఒక్కరిని హెచ్చరించేవాడు. మరి క్రీస్తు ప్రేమలో బోధిస్తూ మరి సువార్త తిరస్కరిస్తే దురవస్థ ఏంటో హెచ్చరించేవాడు. అతను మనసంతటి శ్రోతలకు వెల్లడి చేసేవాడు. ప్రేమ, కృప గురించి బోధించటం ముందు పాపము, ధర్మశాస్త్రము, తీర్పు గురించి నేను బోధింపవలసిందని అతను రాశాడు. జాన్ వెస్లీ మరి ఇతర మతస్థులతోటి మరి 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 పశ్చాత్తాపంతో సమాధాన పడవలసి, లేకుంటే నరకం తప్పదని హెచ్చరికలు ఎక్కువగా తను చేసేవాడు. జాన్ వెస్లీ ఇతర మెథడిస్ట్ బోధకులు పరిశుద్ధీకరణ గురించి ధైర్యంగా బోధించడమే కాక తాను ప్రతీకగా ఉండేవాడు. క్రీస్తులో చైతన్యపూరితమైన విశ్వాసము, దాని ఫలితము సంపూర్ణ పవిత్ర జీవితం అని చెప్పి అది తీవ్రతతో బోధించేవాడు. వేరేగా బోధకునికి సలహా ఇస్తూ ఇలా రాశాడు: పాపము నుండి పరిపూర్ణమైన రక్షణలోనికి సాగాలని విశ్వాసులు నువ్వు గట్టిగా ఒత్తిడి చేయకుండా మరి ఉంటే ఉద్యోగం ఎలాగూ రాదు, జాగ్రత్త పడండి ఉద్యోగం కోసం అని చెప్పేవాడు. 83వ ఏట తాను 15 గంటలకే ఎక్కువ సమయం రాయలేకపోతున్నా అని, కన్నులు సహకరించట్లేదని చెప్పాడు. తన మరణదినం వరకు నమ్మకంగా సువార్త ప్రకటించాడు. తన సమయం విషయంలో అతను తన గొప్ప బాధ్యత కలిగి ఉండవలసటమే కాక వృద్ధాప్యంలో అతని ఉత్తేజానికి, ఆత్మ తీవ్రతకు కారణం ప్రతి తలంపు, మాట, చర్య కూడా నిత్యత్వ దృక్పథంలోనే చూసేవాడు. అతను చేసిన కాయ కష్టము, అసంఖ్యాకమైన పనిపాటలు, రాకపోకలు అన్నిటి మధ్య వెస్లీ దేవునితో రహస్యమైన సన్నిహిత జీవితం, అది ప్రతి క్రైస్తవ జీవితానికి చాలా చాలా అవసరమైందండి. దేవునితో సన్నిహిత రహస్య అనుభవం ఉండాలండి. పని ఎక్కువ అలసిపోయినప్పుడు ప్రార్థనతో ఉండి నూతన బలాన్ని అతను పుంజుకునేవాడు. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ప్రార్థనలో ఉండటం అనేది తన జీవితం వెస్లీ ఖచ్చితంగా అమలుపరిచేవాడు. ఆ దినచర్య మొదటి తన ప్రార్థనతో పరలోకాన్ని, నరకాన్ని కంపింపచేసేసేవాడు. కనుకనే అతని బోధల ప్రపంచాన్ని కంపింప చేయగలిగాడు. అతని బోధల్లో నిత్యత్వానికి చెందిన ఆతృత కనిపించేది. అందుకు కారణము తన మోకాళ్ళపై అతడు నిత్యత్వాన్ని స్పర్శించడమే. చివరిగా ఆ భక్తుడైన జాన్ వెస్లీ ఆ జీవితంలో దయ్యాలు ప్రార్థించిన పారిపోవటం ఆశ్చర్యం కలిగించేది. ఆ గుర్రా కాలు విరగగా ప్రార్థించి స్వస్థ పొందే విశ్వాసం గొప్పది. అద్భుత స్వస్థతలు, ఆత్మీయ స్వస్థతల ద్వారా అనేకులు ఆత్మీయ మేలు పొందారు. రహస్యంగా ప్రార్థించి శక్తిని పొందిన మెళకువలన్నీ బోధించి ఉద్యోగాన్ని రగిలించిన భక్తుని జీవితం నేటి తరానికి గొప్ప మేల్కొలుపు కావాలి. అటువంటి ఈ ఉద్యమాన్ని మనం ఆయన తపనను, ఆయన ఆసక్తిని, దానిలో కొంతైనా ప్రతి విశ్వాసి కలిగి ఉండటం చాలా మన కర్తవ్యంగా భావించి ప్రభు కృపలో సాగిపోదాం. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించగాక. భక్తుల యొక్క జీవిత చరిత్రలు మన ఆత్మీయ జీవితానికి పదును పెట్టే మరి గీటురాళ్ళు, అది గుర్తు తెచ్చుకుని ఆయన
ఈ అనుభవాల్ని, ఆయన శ్రమను, అవిరామ దీక్షతో, అకుంఠిత మరి అవిరామంగా చేసిన కృషి, మరి అచంచల విశ్వాసాన్ని, మరి ఆయన తపన, ప్రేమ, నిత్యత్వం గురించిన తలంపుల్ని మనం కూడా కలిగి ఉందాం. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్.